ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం. ఈ గ్రామంలో దామచర్ల ఆంజనేయులు గారు, ఆయన సతీమణి సక్కుబాయమ్మ. అయితే ఇక్కడ ఈయన రాజకీయ రంగంలో మరి అనేక పదవులను అభ్యసించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు మంత్రిగా కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఒంగోలులో ఈయన సుమారుగా 60-70 ఎకరాల స్థలాన్ని ఉదారంగా విద్యాలయాలకు, అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీ, సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజీ, ఆ తర్వాత కేంద్రీయ విద్యాలయం, ఈ 3 విద్యాలయాలు ఆయన ఉదారంగా ఇచ్చినటువంటి స్థలంలో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాతగారి రాజకీయ వారసుడిగా, తాతగారి అడుగుజాడల్లో, తాతగారి సేవా దృక్పథంతో ముందుకొచ్చినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు, ఈయన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఒంగోలు నియోజకవర్గానికి మొట్టమొదటగా శాసనసభ్యులుగా ఎన్నికయటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళా రెండవసారి ఒంగోలు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈయన ప్రోద్బలంతో, ఈయన యొక్క ఆధారంతో డీజేఆర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత మేడం గారు ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో చదువుకొని ఖాళీగా ఉంటున్నటువంటి నిరుద్యోగుల కోసం మెగా ఉద్యోగ మేళ, అంటే కొన్ని జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలలో హెచ్ఆర్లను తీసుకొచ్చి మెగా ఉద్యోగ మేళను ఏర్పాటు చేయటం, కొంతమంది నిరుద్యోగులను ఆ యొక్క పరిశ్రమలకు పంపటం, అంతేకాకుండా ఈ నగరంలో మరి అక్కడక్కడ తోపుడు బోళ్ళతోటి చిరు వ్యాపారస్తులకు తమదైనటువంటి శైలిలో తోపుడు బోళ్లను ఉచితంగా ఇవ్వటం, ఈ తోపుడు బోళ్ల మీదకి వేసవి ఎండాకాలంలో గొడుగులను ఇవ్వటం, పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారందరికీ తోపుడు బళ్ళు, మాకు తెలిసి సుమారుగా 1000కి పైగా ఈ నగరంలో తోపుడు బళ్ళను ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా నిరుపేదలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ, జబ్బులతో బాధపడుతున్నటువంటి చిన్నారులను గుర్తించి వారికి కార్పొరేట్ వైద్యశాలల్లో ఎంతైతే ఖర్చు అయిద్దో అంత ఖర్చుతోటి వైద్యాన్ని అందింపజేయటం, అంతేకాకుండా కొంతమంది విద్యార్థులను మరి ఎంపిక చేసుకొని టాలెంట్ టెస్ట్లను ప్రకటించి మరి ఈ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణమైనటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను సేకరించి వీరికి హాస్టల్తో పాటు చదువుకున్నంత వరకు కార్పొరేటు విద్యను అందించే విధంగా యొక్క డీజేఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఇక్కడ ఈ నగరంలో, ఈ నియోజకవర్గంలో విస్తృతంగా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అత్యధికంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజలు మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే దామచర్ల జనార్దన్ రావు గారు అధికారులతోటి, రాజకీయ పార్టీలతోటి ప్రజల సమస్యల మీద ఆయన ఒక పక్కన సేవలు చేస్తూ ఉంటే, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా నాగసత్యలత గారు తమదైనటువంటి శైలిలో ప్రజల ముందుకు వెళ్తూ ఇంకా ఈ ప్రజల మన్ననలో, అంటే దేవుడు మన్నల కంటే ప్రజల మన్ననలో చాలా మిన్న అన్నారు పెద్దలు. ప్రజల మన్ననలు అనే మరి ప్రజలు ఈ నాగసత్యలత మేడం గారు చేసేటటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలని, ప్రజల మన్ననలు ఎక్కువగా పొందాలని కోరుకుంటున్నాను.